తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ ఆసక్తి రేపుతుంది. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసి వారం రోజులు అవుతున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమోదం విషయంలో పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ కావడంతో ఆమె రాజీనామా అంశం ఇంకా పెండింగ్లోనే ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవుల్లో లేకపోవడంతో వీటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. మండలి చైర్మన్ కవిత రాజీనామాను ఆమోదిస్తే 6 నెలల్లో ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాలి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. ఈ కారణంతోనే కవిత రాజీనామాను ఆమోదించడం తప్పదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కవిత నేరుగా చైర్మన్ను కలిస్తే రాజీనామాను ఆమోదించడం తప్పదు అనే చర్చ జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు కవిత చైర్మన్ను కలవలేదు. కవిత రాజీనామా, మండలి చైర్మన్ మౌనం చర్చాంశనీయంగా మారింది. వెల్కమ్ బ్యాక్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో కక్ష సాధింపు రాజకీయాలకు తావులేదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల మీద విచారణ పర్వం కొనసాగుతుందన్నారు. ఆ రిపోర్టుల ఆధారంగానే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రం తరహాలో రోజుకు కొంతమంది చొప్పున అరెస్టులు ఇక్కడ జరగడం లేదన్నారు. తమకెవరికి మీద కక్ష సాధించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చట్టానికి ఎవరు అతీతులు కాదని చెప్పుకొచ్చారు. రిపోర్ట్ ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి తప్ప రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలకు మేము పోమని ముందే చెప్పినాం. అదే మాట మీరు పక్క రాష్ట్రాల్లో చూస్తున్నారు. మీరు రోజు 4 అరెస్ట్ అవుతున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు. ఇక్కడ అరెస్ట్ అయినా కానీ 20 నెలల్లో అన్ని ఎంక్వైరీ కమిటీలు వేసినాం. ఒక్కొక్క కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో దోషులు తేలిన వారికి తప్పకుండా 45 కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్ రూపంలో వచ్చినట్టు నువ్వు చూసినట్టే నేను టీవీలో చూసినా. ఆ రిపోర్ట్ అయితే నేను చదవలేదు. అలా వచ్చిందంటే చట్టం తరఫున తను చేసుకుంటుంది. అంటే ఎవరి జోక్యం లేదు, ముఖ్యమంత్రి జోక్యం లేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆ విదేశాలకు కేబినెట్ అనుమతి లేకుండా ఇచ్చి మళ్ళా ఎలక్ట్రానిక్ బాండ్ల వాళ్ళ పార్టీకి వచ్చినట్టు బ్యాంక్ రిపోర్ట్ ఉన్న తర్వాత నువ్వు నేను చెప్పిన ఆగుతుందా? ఆగేదా అది? అందుకనే దీనిలో మా జోక్యం లేదు. చట్ట ప్రకారమే చర్యలు చేపట్టారు. మాట ఇచ్చినట్లుగానే కూటమి సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. 65 లక్షల మందికి తల్లికి వందనం పథకం అందించినట్లు మంత్రి తెలిపారు. 1 కోటి మందికి దీపం పథకం ద్వారా లబ్ధి చేకూరిందని వెల్లడించారు. ఇలా చెప్పింది చెప్పినట్లుగానే అన్ని పథకాలను అందిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని సమన్వయంగా నడపడమే కాకుండా లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఏపీని అభివృద్ధి వైపు నడుపుతుంటే గత 5 ఏళ్లు పరదాల చాటున దాక్కున్న జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నాడని మంత్రి మండిపడ్డారు. దీపం పథకం ద్వారా అక్క చెల్లెలకు ప్రయోజనం. 2 కోట్ల మందికి పైగా ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇవాళ అదే సమయంలో పోలవరం పూర్తి చేస్తూ రాజధానిని నిర్మిస్తూ అనేక ప్రాంతాల్లో హైవేలని, ఎక్స్ప్రెస్ వేలని, రోడ్లని, ఎయిర్పోర్ట్లని, పోర్ట్లని నిర్మిస్తూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆర్థిక ప్రగతిలో పరుగులు పెట్టిస్తూ అదే సమయంలో సంక్షేమాన్ని కూడా పెద్దపీట వేస్తూ అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తూ లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకెళ్లడమే కాకుండా లక్షల కోట్ల మందికి ఉద్యోగ ఉపాధికి అవకాశాలు కల్పిస్తే ఈ రాష్ట్రంలోని యువతకు సాధికారత కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం ఒకవైపు పనిచేస్తుంది. నిర్మల్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సోన్ మండలంలో పర్యటించారు. ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆస్ట్రానమీ ల్యాబ్ను పరిశీలించి విద్యార్థులతో ఇంటరాక్షన్ జరిపారు. అనంతరం ఇటీవల కురిసిన వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించి నష్టం వివరాలను తెలుసుకున్నారు. పంటలు పూర్తిగా నష్టపోయాయని, కనీసం 50% పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. వరద వచ్చింది. 10 ఫీట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి బ్యాక్ వాటరు అంటే ఫుల్ అయిపోయి దానిపైన మళ్ళీ పనులు వచ్చినాయి కాబట్టి అంత ఎక్కువ చురుకు ఎక్కువ వదిలిద్దాం
నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి రంగంలోకి దిగారు మంత్రి నారా లోకేష్. నేపాల్ నుంచి ఏపీ వారికి సురక్షితంగా రాష్ట్రానికి రప్పించడానికి అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్ రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేపాల్ రాజధాని కాఠ్మండు విమానాశ్రయానికి సమీపంలోనే 165 మంది తెలుగువారు ఉన్నారని తెలిపారు అధికారులు. సిమిల్ కోర్ట్ సమీపంలో ఉన్న మరో 12 మంది తలదాల్చుకున్నారని లోకేష్కి వివరించారు అధికారులు. స్టాక్ ఉన్నాయి మాకు, నో ప్రాబ్లం, నేను చెప్తాను జరిగింది. వాళ్ళు రియల్ టైం చెప్పారు, అంటే ఎప్పుడు ఇది ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది, ఏంటి ఫ్లైట్స్ ఎప్పటికల్లా రావచ్చు, అవన్నీ కూడా టైం టు టైం మేము కోఆర్డినేట్ చేసాం. ఇప్పుడు కేంద్రంలో మన మినిస్టర్ ఆఫ్ సివిలేషన్ రాము ఉన్నాడు. రాముతో కూడా నేను దాదాపు ఒక 10-12 సార్లు మాట్లాడా ఈరోజు. సో ఆయన క్యాబినెట్ మీటింగ్ వెళ్ళే ముందర మాట్లాడా, క్యాబినెట్ మీటింగ్ వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడా. మీటింగ్ అయిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఢిల్లీలో. పెట్టుకుని ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, రేపు మహారాష్ట్రకి ఏంటి ఎన్ని ఫ్లైట్లు వేయాలి, ఢిల్లీకి ఎన్ని ఫ్లైట్లు వేయాలి కూడా, ఎందుకంటే భారతదేశంలో ఉన్న భారతీయులందరూ తిరిగి తీసుకురావాలి కదా. సో ఆ బాధ్యత కూడా రాము తీసుకుంటున్నాడు. సో అందుకే రేపు మధ్యాహ్నం కదా మనం ఫ్లైట్ వెళ్తుంది మన వాళ్ళు వైజాగ్కి. ఇంకా ఐ థింక్ అక్కడి నుంచి 2.5 గంటల ఫ్లైట్ మనకి వైజాగ్కి. మేడారం జాతరపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ మేడారం జాతర అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆమె ఆరోపించారు. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే ప్రణాళికలు రూపొందించి స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారని సీతక్క తెలిపారు. గద్దెల వద్ద భక్తుల కానుకల నిర్వహణలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సీతక్క వెల్లడించారు. పూజారులు కలిసి చేసిన మార్పులు సీఎం రేవంత్ రెడ్డికి సంతృప్తి కలిగించలేదని, అందుకే ఆయన స్వయంగా గద్దెల వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఆమె వివరించారు. ఈ నెల 13న లేదా 14న సీఎం మేడారం పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలలో ఒకటి కూడా పూర్తిగా అమలుకు చేయకుండానే సూపర్ హిట్ అని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని, ప్రజలను నవ్వించే చర్య అని ఆమె ఘాటుగా విమర్శించారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలోని 50 లక్షల మంది నిరుద్యోగుల్లో కనీసం ఒక్కరికైనా 3,000 రూపాయల భృతి అందిందా అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని నిలదీశారు. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుంచి అన్ని వివాదాలు నెలకొంటున్నాయని, తప్పులను ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనునిత్యం ఏదో ఒకటి అపచారం జరుగుతున్నాయి, ప్రశ్నించి మాపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న రౌడీ షీటర్ల గ్యాంగ్ వార్ వ్యవహారం మళ్లీ కొత్త మలుపు తీసుకుంది. పెరోర్ కేసుతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని ప్రియురాలు నీటిగుంట అరుణ, మరో రౌడీ షీటర్ జగదీశ్ల మధ్య చోటు చేసుకున్న అంతర్గత గొడవలపై తాజాగా లీక్ అయిన ఫోన్ ఆడియో కలకలం రేపుతుంది. ఈ సంభాషణలో జగదీశ్ను చంపేందుకు అరుణ కుట్ర వేసిందని, దీనిపై శ్రీకాంత్తో ఫోన్లో వాడివేడిగా మాట్లాడినట్టు తెలుస్తోంది. విచిత్రం ఏమిటంటే ఈ సంభాషణ జరిగిన సమయంలో శ్రీకాంత్ విజయ సెంట్రల్ జైల్లో జీవిత ఖైదుతో ఉన్నాడు. ఇది చూసి ఆయనకు జైల్లో ఫోన్ ఎలా అందుబాటులో ఉంది అనే ప్రశ్నలు జైలు యంత్రాంగంపై ఉత్పన్నమవుతున్నాయి. నేపాల్లో జరుగుతున్న విధ్వంసంపై ప్రధాన న్యాయమూర్తి గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులకు గవర్నర్లు రాష్ట్రపతి క్లియరెన్స్ ఇచ్చే అంశంపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు జరుగుతున్న సమయంలో సిజీ గవాయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మన దేశ రాజ్యాంగం పట్ల గర్వంగా ఉందన్నారు. పరుగు దేశాల్లో ఏం జరుగుతుందో గమనిస్తున్నారని ప్రశ్నించారు. నేపాల్, బంగ్లాలో ఏం జరిగిందో చూస్తున్నాం కదా అని ఆయన అన్నారు. మన దేశ రాజ్యాంగం పట్ల గర్వంగా ఉందన్నారు. సిజిఐ గవాయ్ చేసిన వ్యాఖ్యలకు జస్టిస్ విక్రమ్నాథ్ సమర్థించారు. బంగ్లాదేశ్లో కూడా ఉద్రిక్త పరిస్థితులను చూసినట్లు చెప్పారు.
రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు చేపట్టి స్లాబులను కుదించింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి మధ్యతరగతి జీవులకు ఊరట లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రమంలోనే మద్యంను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్పై మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ఆ విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమేనని స్పష్టం చేశారు. మద్యాన్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చాలా వద్దా అనే విషయంపై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో తాను స్పందించేందుకు ఏమీ లేదని తేల్చి చెప్పారు. నేపాల్లో జనరేషన్ జెడ్ విధ్వంసం సృష్టిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశంలో సోషల్ మీడియా ద్వారా ఉద్యమాన్ని ఉసుగొలుపుతున్న ఆ జెన్ జెడ్ గ్రూపుకు చెందిన నేతలు తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ను ప్రకటించారు. తాత్కాలిక ప్రభుత్వ చీఫ్గా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి పేరును ప్రకటించారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు ఆమెకు పగ్గాలు ఇవ్వాలని పేర్కొన్నారు. సోషల్ మీడియా ఉద్యమాన్ని నివారించిన జనరల్ జెడ్ తాజాగా ఈ ప్రతిపాదన చేసింది. ప్రముఖ సినీ నటి లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఆమె జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో విడుదలైన నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ అనే డాక్యుమెంటరీ తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ డాక్యుమెంటరీలో తాను సినిమాలకు చెందిన క్లిప్పులను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారు. ఇద్దరు నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చంద్రముఖి నిర్మాత, ఏపీ ఇంటర్నేషనల్ నాన్ రౌడీ దాన్ నిర్మాత అయిన నటుడు ధనుష్కు చెందిన నిర్మాత సంస్థ కలిసి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం నయనతారతో పాటు ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్కు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై అక్టోబర్ 6వ తేదీలోగా తమ వివరణ సమర్పించాలని ఆదేశించింది.